బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పైన గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్వాలిడ్గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా లేదా అనేది మాత్రమే చూడాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు పంపినట్లు సీఈఓ మీనా వెల్లడించారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, సూపర్వైజర్లకు జిల్లా ఎన్నికల అధికారులు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. అవసరమైతే శిక్షణా తరగతులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయటం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఫెసిలిటేషన్ సెంటర్లో గెజిటెడ్ అధికారి సంతకం చేయడం, సీల్ వేయడం కూడా అక్కడి అధికారుల బాధ్యత అని గుర్తు చేశారు. వీటిని అడ్డుగా చూపి ఇన్వాలిడ్గా పరిగణించకూడదన్నారు. సీఈఓ ఆదేశాలతో ప్రతిపక్షాలు, తెదేపా కూటమికి భారీ ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ ఉద్యోగులంతా తమ వెంటే ఉన్నారంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఈ ఆదేశాలతో తమ ఓటు శాతం పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.